హాయ్ ఫ్రెండ్స్, మనము ఈ వీడియో ద్వారా కనీస మద్దతు ధరలు రెండవ భాగం గురించి తెలుసుకుందాం. మొదటి భాగం గురించి ఆల్రెడీ చేయడం జరిగింది. ఈ వీడియోలో రెండవ భాగం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం 25 పంటలకు సిఏసిపి వారు ఎంఎస్పిను నిర్ణయిస్తారు. 23 రకాల పంటలలో 22 పంటలకు ఎంఎస్పి మరియు చెరకు పంటకు ఎఫ్ఆర్పిని ప్రకటిస్తున్నారు. వీటితో పాటు అదనంగా తోరియా మరియు కొబ్బరి కూడా కనీస మద్దతు ప్రకటించడంతో మొత్తం పంటల సంఖ్య 25గా కలదు. 22 పంటలకు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం మద్దతు ధరలు ప్రకటిస్తారు. 22 మ్యాండేటెడ్ క్రాప్స్, 7 ఆహార ధాన్యాలు, 7 నూనె గింజలు, 5 పప్పు దినుసులు, 4 వాణిజ్య పంటలు, చెరకు, పత్తి, జనుము, కొబ్బరి. దేశవ్యాప్తంగా గల వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, నమూనా సర్వే కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వ సమాచారం, ఇతర మార్గాలలో రైతు సగటు ఉత్పత్తి వ్యయమును సేకరించి దేశవ్యాప్తంగా సగటున ఒక వ్యయమును ప్రాతిపదికగా నిర్ణయిస్తారు. అంటే దేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుండి మీ పరిధిలో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మద్దతు ధర ప్రకటిస్తే బాగుంటుంది, కాబట్టి మీ సలహాలు సూచనలు ఇవ్వగలరని విశ్వవిద్యాలయాలని, నమూనా సర్వే కేంద్రాలను, ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంకా ఇతర మార్గాలలో అనేక మార్గాల ద్వారా తీసుకొని రైతు సగటు ఉత్పత్తి వ్యయమును సేకరించి దేశవ్యాప్తంగా సగటున ఒక వ్యయమును ప్రాతిపదికగా నిర్ణయిస్తారు. దీనినే C2 అంటారు. ఎంఎస్పి C2 + 10% లాభం. మద్దతు ధరను C2 + 10% లాభం. ఎంఎస్ స్వామినాథన్ ఎంఎస్పిని C2 + 50% లాభం. అంటే ఇది ఉంది కదా, రైతు దేశవ్యాప్తంగా సగటున ఒక వ్యయం ప్రాతిపదికగా, అంటే రైతు సగటు ఉత్పత్తి వ్యయం C2 అంటారు. దానికి 10% లాభాన్ని కలిపి ఎంఎస్పిని నిర్ణయిస్తారు. కానీ స్వామినాథన్ ఆ సగటు ఉత్పత్తి వ్యయమునకు 50% అదనంగా లాభం ఉండాలని సిఫార్సు చేసింది. ఇది చూడండి ఒక టేబుల్ రూపంలో. టోటల్ క్రాప్స్ అండర్ ఎంఎస్పి 25, 23 మ్యాండేటెడ్, నాన్ మ్యాండేటెడ్ 2. మ్యాండేట్లో 22 ఎంఎస్పి, 1 ఎఫ్ఆర్పి షుగర్ కేన్కి. నాన్ మ్యాండేట్లో 2 తోరియా, కోప్రా. ఎంఎస్పి అంటే C2 + 10% లాభం అని చూసాం కదా. C2 అంటే ఏమిటి? A2 + FL + ఇంట్రెస్ట్ + రెంట్. C2 అంటే A2 + FL + ఇంట్రెస్ట్ + రెంట్. C2లో 4 ఉంటాయి. అందులో A2 అంటే రైతు డైరెక్ట్గా నగదు చెల్లించి ఏం కొనుగోలు చేస్తాడో ఆ డబ్బుని A2 అంటారు. అంటే విత్తనాలు కొంటాడు, పురుగు మందులు కొంటాడు, ఎరువులు కొంటాడు, నీటి పరిధులకి ఖర్చు చేస్తాడు, ఇంకా ఇతరత్ర అన్నిటి ఖర్చు చేస్తాడు. దాన్ని A2 అంటాం. FL అంటే రైతు యొక్క కుటుంబ సభ్యులు కూడా తన పొలంలో పాల్గొంటారు కదా, అది. అలాగే ఇంట్రెస్ట్ మొత్తాన్ని కలిపి వడ్డీ అవుతుంది కదా, ఆయన ఖర్చు పెట్టే ఖర్చుకి ఆ ఇంట్రెస్ట్. రెంట్ ఆ భూమికి కౌలు కూడా చెల్లిస్తారు కదా కొంతమంది, అది. మొత్తం C2 అంటే ఆ మొత్తం ఆ 4 కలిపి సగటు ఉత్పాదక వ్యయము అంటారు. ఎంఎస్పి C2 + 10% లాభం. ఎంఎస్ స్వామినాథన్ C2 + 50% లాభం సిఫార్సు చేశాడని మనం ఇంతకుముందే చూసాం. 2018 కేంద్ర బడ్జెట్లో ఎంఎస్పి నిర్ణయించుటకు ఉత్పత్తి వ్యయమునకు కనీసం 50% అదనంగా పరిగణిస్తామని ప్రకటించారు. కేంద్రం ప్రకటించింది. సగటు ఉత్పత్తి వ్యయమునకు మేము 50% నిర్ణయిస్తాము అని ప్రకటించారు. కానీ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం లెక్కించలేదు. వీరు అనుగుణంగా 50% లెక్కిస్తున్నారే తప్ప ఎంఎస్ స్వామినాథన్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా 50% లెక్క వేయాలి, ఆ విధంగా తీసుకోవడం లేదు. 2018-19 నుండి ప్రవేశపెట్టిన నూతన ఫార్ములా ఎంఎస్పి A2 + FL
అంతకుముందు C2 ప్లస్ 10% కదా. 2018 నుండి నూతన ఫార్ములా ఎంఎస్పి A2 ప్లస్ FL. మనము C2లో A2 FL రెంటు కౌలు డబ్బులు అని చెప్పాము. అందులో ఇంట్రెస్ట్ ప్లస్ కౌలు డబ్బులు తీసేసి రైతు డైరెక్ట్గా చెల్లించే నగదు ప్లస్ తన కుటుంబ సభ్యులు పొలంలో పాల్గొంటే అది కలిపి ఎంఎస్పిని లెక్కిస్తున్నారని మనం తెలియజేయడం జరిగింది. చూడండి, దీంట్లో C2లో 4 ఉంటాయి కదా, 10% కలిపితే మొత్తం 5 భాగాలు కలుపుతారు. కానీ ఇప్పుడు ఈ నూతన ఫార్ములు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి దీనికంటే C2 ప్లస్ 10% లాభం కన్నా ఎంఎస్పి A2 ప్లస్ FL వద్ద మద్దతు ధర తక్కువగానే ఉంటుంది కదా. దీంట్లో 4 కలిపి ఇదొకటి కలిపి 5. ఇప్పుడు నూతన ఫార్ములాలో ఈ 4గిట్లో కేవలం 2గా తీసుకుంటుండేది కాబట్టి దీని వద్ద మద్దతు ధర తక్కువగా ఉంటుంది. సిఎసిపి నిర్ణయించిన కనీస మద్దతు ధరను మొదట కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆమోదించిన తర్వాత CCEA క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదించాలి. మోడీ ప్రభుత్వం రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయు కార్యక్రమంలో భాగంగా ఉత్పత్తి వ్యయానికి కనీసం 50% జోడించి మద్దతు ధరలను నిర్ణయిస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఎంఎస్పిని నిర్ణయించేటప్పుడు 7 అంశాలను పరిగణిస్తారు. అందులో ఒకటి ఉత్పాదక వ్యయం, మార్కెట్ ధరల తీరుతెన్నులు, అంతర్జాతీయ ధరలు, పంటకు మధ్యలో ధరల సామ్యం అంటే వ్యత్యాసం, డిమాండ్ సరఫరాల పరిస్థితి, వ్యవసాయం మరియు ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలపై దాని ప్రభావము, ప్రజల జీవన వ్యయంపై ప్రభావము, ఉత్పత్తి వ్యయమునకు కనీసం 50% అదనపు విలువ. జూన్లో మనకి అక్టోబర్లో రబీ సీజన్ సంబంధించి, జూన్లో ఖరీఫ్ సీజన్కి సంబంధించి కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తుంటుంది కదా. దానిలో భాగంగానే 19వ తేదీన కేంద్రం జూన్ 19 తేదీ 2024లో ప్రకటించింది 14 ఖరీఫ్ పంటలకి. సిఎస్సిపి సిఫార్సుల మేరకు 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. కనీస మద్దతు ధర అనేది ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు అధికంగా ఉండాలని 2018 కేంద్ర బడ్జెట్లో తీసుకున్న విధానపరమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించినట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇంకా ఇది మనకు అందరికి అందుబాటులో ఉంది. మద్దతు ధరలు వరి 23-24 కింద 117 రూపాయలు పెంచి 2300. ఈ విధంగా ఈ ధరలని మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను దీనిని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. మొత్తం 14 పంటలు. మొదటి పంట వరి ఉంటే చివరి పంట ఎప్పటికైనా పత్తే ఉంటుంది. ఇప్పుడు వారు 50% అదనంగా లాభం ఉంటుందని చెప్పారు కదా. ఏ పంటలో ఎంత ఉందని కూడా వారు అనౌన్స్ చేస్తారు. తాజా పెంపుతో సజ్జల సాగుపై 77%, కంది సాగుపై 59%, మొక్కజొన్న సాగుపై 54%, మినుములపై 52%, మిగిలిన అన్ని పంటలపై 50% అదనపు ఆదాయం వస్తుందని కేంద్రం తెలిపింది. 50% అదనంగా లాభం ప్రకటిస్తారని చెప్పారు కదా. ఆ విధంగా సజ్జల సాగుపై రైతులకు 77% వస్తుంది, 50% మించి వస్తుందని చెప్తుంది కేంద్రం. కంది సాగుపై 59%, మొక్కజొన్న సాగుపై 54%, మినుము సాగుపై 52%, మిగిలిన అన్ని పంటలకు 50%. అంటే 50% కంటే తక్కువ ఏది లేదు, 50% ప్లస్ 50% మించి ఉంది అనేది కేంద్రం చెప్తా ఉన్నది. ఎంఎస్పి ఇప్పుడు జూన్లో పెంచిన ఎంఎస్పి వల్ల 2024 జూన్లో పెంచిన ఎంఎస్పి పెంపు వల్ల మునుపటి సీజన్ కంటే 35,000 కోట్ల అదనపు భారం అని కేంద్రం తెలిపింది. అలాగే ఒక అనౌన్స్మెంట్ కూడా చేసింది. 2003-4 నుంచి 2013 మధ్య కాలంలో కనిష్టంగా సజ్జలకు మీద 740 రూపాయలు మాత్రమే పెరిగిందని, గరిష్టంగా మినుము పంటపై 3,130 రూపాయలు పెరిగిందని, అదే ఈ బీజేపీ ప్రభుత్వ కాలంలో మొక్కజొన్నపై కనిష్టంగా 780 రూపాయలు పెరిగితే గడ్డి నువ్వులు ఒలిసలపై నైగర్ సీడ్పై 4,234 పెరిగిందని తెలిపింది. చూడండి, ఇందాక మనము
సిఎస్సిపి అన్ని విశ్వవిద్యాలయాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రైతు సేవా కేంద్రాలు, ఇంకా అనేక మార్గాలలో అందరి దగ్గర సమాచారం తీసుకొని సగటు ఉత్పత్తి వ్యయం నిర్ణయిస్తుందని మనం ఇందాక తెలుసుకున్నాం కదా. అందులో భాగంగా రాష్ట్రాలను కోరుతుంది. రాష్ట్రాలను కోరినప్పుడు సాధారణ వరికి నిరుడు అంటే 2023 సంవత్సరంలో, ఇది 2024 కదా, అంటే 2023 అనగా 2023లో రూ. 143 పెంపుతో రూ. 183 మద్దతు ధర పాటించింది. ఇప్పుడు 2024కి 117 పెరిగి 2300 దాకా అయ్యింది. ఇది గత సంవత్సరంలో మ్యాటర్ అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే గత సంవత్సరం మ్యాటర్ ఇది 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 తెలుసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. సాధారణ వరికి నిరుడు 2023లో రూ. 143 పెంపుతో రూ. 2183 ఈ 2024 సంవత్సరంలో అప్పుడు రూ. 143 పెంచింది. ఇప్పుడు రూ. 117 పెంచి 2300 అయింది. అయితే ఇంతకు ముందే మద్దతు ధరలు చూసాం. ఓకే. అప్పట్లో సిఎస్సిపికు ఏపీ సిఫార్సు చేసిన ధర రూ. 3026 కన్నా రూ. 943 తక్కువ. రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఎస్సిపి కోరింది, మీకు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు అవుతుంది, మమ్మల్ని ఎంత మద్దతు ధర ప్రకటించమంటారు అనేది మీరు సిఫార్సు చెయ్యండి అని అడిగింది. దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం మీరు రూ. 3126 సిఫార్సు చెయ్యండి, మద్దతు ధర ప్రకటించండి అని ఏపీ ప్రకటించింది. కానీ దాదాపు రూ. 1000 తక్కువగా ఉంది చూడండి. ఏపీ ఏమో రూ. 3126 ప్రకటించండి అంటే రూ. 2183 మాత్రం ప్రకటించింది. ఇప్పుడు 2024 జూన్లో క్వింటాల్ సాధారణ వరికి రూ. 117 పెంపుతో చేసిన మద్దతు ధర 2300. ఈ సంవత్సరము అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు ధరలు తీసుకుంటుంది కదా. తెలంగాణ కూడా పంపించుంటుంది కదా మద్దతు ధర. తెలంగాణ సిఎస్సిబికు ప్రతిపాదించిన ధర 3000. ఈ సంవత్సరము 2024లో 3000 మద్దతు ధర ప్రకటించండి అయ్యా సిఎస్సిపి వారు అని తెలంగాణ దాన్ని సిఫారసు చేసింది. కానీ ఎంత ప్రకటించింది? 2300, అంటే 700 తక్కువ. అంటే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుంచి తీసుకుంటుంది కానీ అది చెప్పినట్టుగా ప్రకటించదు. చూడండి, కొంతమంది విమర్శించారు ఈ విధానాన్ని. కనీస మద్దతు ధర నిర్ధారించే పద్ధతిని లోగడ ప్రొఫెసర్ అభిజిత్ సేన్ కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. అంతకన్నా ముందే వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్లో పంటలకు మద్దతు ధరల ఖరారు విధి విధానాలను ప్రక్షాళించాలని వైకే అలగ కమిటీ ఏనాడో పిలిపించింది. అంటే ఇక్కడ ఖర్చు అవుతున్న విధానము, వారు ప్రకటించే మద్దతు ధరలు సరిగ్గా లేదని అనేక కమిటీలు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా పప్పు ధాన్యాల మద్దతు ధర నిర్ణయించేటప్పుడు సాగుదారుల ఇక్కట్లను శాంతం పరిగణలోకి తీసుకోవడం లేదని అరవింద్ సుబ్రహ్మణ్యం కమిటీ తూర్పారబెట్టింది. పెట్టుబడినే పరిగణిస్తామన్న నీతి ఆయోగ్ భూమి ధరల్ని, కౌలు వ్యయాన్ని పట్టించుకునేదే లేదనడం. అసలు మేము పట్టించుకోం, భూమి ధరలు, కౌలు ఇవన్నీ మేము పట్టించుకోవడం లేదనడం. స్వామినాథ స్ఫూర్తికి గొడ్డలు పెట్టు. విత్తులు వేసినప్పుడు, పైరు కోసినప్పుడు అయ్యే కూలీల ఖర్చును, ఎలుకల రూపేణా ఇతరత్ర నష్టాలను సిఎస్సిపి వారు కొనుక్కోపోవడం ఏమిటని గతంలో పార్లమెంటరీ స్థాయి సంఘమే సూటిగా ప్రశ్నించింది. చూడండి, ఎంతమంది సిఎస్సిపి సరిగా కౌంట్ చేయట్లేదని చెప్తున్నారు. దేశంలో 70కి పైగా విభిన్న పంటలను సాగు చేస్తారు. కానీ ఖరీఫ్లో 14 రకాల పంటలకు, రబీలో 6 రకాల పంటలకు మాత్రమే మద్దతు ధరలు ప్రకటిస్తారు. కొన్ని వాణిజ్య పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తున్నారు. అంటే దేశంలో 70 రకాల పంటలు పండిస్తుంటే కేవలం 25 పంటలకు మాత్రం మద్దతు ధరలు ప్రకటిస్తున్నారు. వరి గోధుమలలో కేవలం 6% మాత్రం మద్దతు ధరకు నోచుకుంటున్నట్లు 2014లో శాంత కుమార్ కమిటీ నిగ్గు తేల్చింది. మనకి రైతులు, పంజాబ్ రైతులు, హర్యానా రైతులు కేంద్రంలో ఢిల్లీలో పోరాటం చేశారు మద్దతు ధరలు ప్రకటించమని, అదేవిధంగా వ్యవసాయ చట్టాలు రద్దు చేయమని. దానిలో భాగంగా ప్రకృతి వ్యవసాయం మారుతున్న దేశ అవసరం దృష్టిలో ఉంచుకొని పంటల సరళిలో మార్పు, ఎంఎస్పీ విధానాన్ని మరింత సమర్థంగా, పారదర్శకంగా మార్చడం కోసం 2022 జూలై 18న కేంద్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. చైర్మన్ సంజయ్ అగర్వాల్, వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి, సభ్యులు 25 మంది ఉంటారు. ఇది చూడండి,
గత సంవత్సరం జూన్లో కూడా కేంద్రం మద్దతు ధరలు ప్రకటించింది. ఈ సంవత్సరం మద్దతు ధరలు కూడా ప్రకటించింది. అది కూడా మీకు ఇందాక చూపించడం జరిగింది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ చూడండి, 23-24 ధర 2183, ఇప్పుడు 2300 ఉంది తెలుసు. వారు వరి సాగు వ్యయం క్వింటాలకు 1455 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని, కాబట్టి దీనికి ఇంకో 50% కలిపితే 1400, ఇంకో 700 కలిపితే 2100 అవుతాయి. ఆ 2183 రూపాయలు. ఈ విధంగా సాగు వ్యయాన్ని ఇంత మాత్రమే ఉంటుందని సిఏసిపి వారు అంచనా వేసి దానికి 50% అని చెప్పి ఇంకో 700 కలిపి 183 రూపాయలు ప్రకటిస్తున్నారు. ఇది అర్థమైందండి. వరికి ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా తాను మాత్రం గత సంవత్సరం క్వింటాలు ధాన్యానికి సాధారణ రకానికి 1455 రూపాయలు అవుతుంది. దీనికి 50% అంటే ఇంకో 700 కలిపితే 2183 రూపాయలు. కాబట్టి 50% మేము అదనంగా లాభం వచ్చేలా ప్రకటిస్తున్నాం అని ఎంఎస్పి వారు 2183 రూపాయలు ప్రకటించడం జరిగింది. చూడండి, అదేవిధంగా ప్రతి ఒక్క పంటకి సాగు వ్యయం ఎంఎస్పి ఈ విధంగా గత సంవత్సరం 2023 సంవత్సరంలో నిర్ణయించి దానికి అనుగుణంగా మద్దతు ధరలు ప్రకటించిందన్నమాట. దానికోసమే మీకు ఇది చూపించడం జరుగుతుంది. కొన్ని విషయాలు తెలుసుకుందాం. వరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వరి సాగుకు అధిక పెట్టుబడి అయ్యే రాష్ట్రాల్లో తెలంగాణ తర్వాత స్థానం ఆంధ్రప్రదేశ్దే. 2021-22 గణాంకాల ప్రకారం తెలంగాణలో ఎకరాకు 45,000 రూపాయలు ఖర్చు అవుతుంటే ఏపీలో ఎకరాకు 45,000 ఖర్చు అవుతుంది. భారతదేశంలోనే ఒక ఎకరాకు వరి పంటకు ఖర్చు అయ్యే రాష్ట్రంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తర్వాత ఏపీ ఉంది, తర్వాత కేరళ ఉంది. 2023-24 సంవత్సరానికి క్వింటాల్ వరకు మద్దతు ధరగా 3,120 రూపాయలు చొప్పున ఇందాక అనుకున్నాం. 3,120 రూపాయలు చొప్పున ప్రకటించండి సిఎస్సిపి వారు అని ఏపీ ప్రభుత్వం చెప్పిందని ఇందాక మనం తెలుసుకున్నాం. ఇవ్వాలని సిఎస్సిపికు ఏపీ ప్రభుత్వం నివేదించింది. అయితే కేంద్రం 2,183 మాత్రం నిర్ణయించింది. క్వింటాల్ ఉత్పత్తికి 2,084 రూపాయలు ఖర్చు అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిఎస్సిపికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అంటే మాకు క్వింటాల్ ఉత్పత్తికి 2,084 రూపాయలు ఖర్చు అవుతుంది, కాబట్టి మీరు 3,000 దానికి 50% జోడించి 3,000 ప్రకటించండి అని రాష్ట్ర ప్రభుత్వం సిఎస్సిపికి నివేదించింది. కానీ సిఎస్సిపి ఇందాక చూసాం కదా, 1,455 రూపాయలు మాత్రమే సగటు వ్యయం అవుతుంది అని చెప్పి 2,183 రూపాయలు మాత్రం ప్రకటించింది. సిఎస్సిపి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పంటల వారి సాగు వ్యయం మద్దతు ధరల సిఫారసును తీసుకుంటుంది. దానిలో భాగంగా 2023-24 పంట కాలానికి ఆంధ్రప్రదేశ్ క్వింటాల్ ధాన్యానికి 3,120 రూపాయలు ప్రకటించండి. జొన్నకింత, మొక్కజొన్నకింత, కందికింత, పెసరకు, మినుము, వేరుశనగ, పత్తి చొప్పున ప్రకటించాలని ఏపీ సిఎస్సిపిని కోరింది. ఇదే విధంగా అన్ని రాష్ట్రాలు వారి యొక్క రాష్ట్రాల పంటల యొక్క సగటు ఉత్పత్తి వ్యయానికి సంబంధించి లెక్కలు ఇచ్చి ఇంత మద్దతు ధరలు ప్రకటించాలని ప్రతి రాష్ట్రం ఇస్తుంది సిఎస్సిపికు. రీసెంట్గా 2023 అక్టోబర్లో 19వ తేదీ నాడు రబీ సీజన్కు సంబంధించి 6 పంటల ఎంఎస్పిని ప్రకటించడం జరిగింది. గోధుమకి 2,150 రూపాయలు పెంచి 2,270 రూపాయలు. ఇది ఈ సీజన్ రబీ సీజన్ 23-24 రబీ సీజన్, ఇది 24-25 రబీ సీజన్. ఈ 2024 అక్టోబర్లో మరలా రబీ సీజన్ సంబంధించి 6 పంటలకి మద్దతు ధరలు వస్తుంది. అప్పటిదాకా ఇది అమల్లోకి ఉంటుంది. బార్లీ 1,850, శనగ 5,440, కందులు 6,425, ఆవాలు 5,650, పొద్దుతిరుగుడు 5,800. చూడండి, కందులకి రబీలలో ఎక్కువగా ఉంటుంది, బార్లీకి తక్కువగా ఉంటుంది, కందులకి మద్దతు ధరలు ఎక్కువగా ఉంటుంది. రబీ సీజన్లో కందులకు మద్దతు ధర 420 రూపాయలు పెంచారు. దేశీయ అవసరాల్లో 15% దాకా విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్న కందుల విషయంలో 420 పెంచడం అనివార్య నిర్ణయం. ఇదేమో ఎండు కొబ్బరికి సంబంధించి మద్దతు ధర.
ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.